కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల భీమడోలులో వంగవీటి మోహన్ రంగా కాపు యువత నాయకులు ఆయన అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం భీమడోలు సంత మార్కెట్లోని రంగా విగ్రహం వద్ద ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా నాయకులు ముప్పిరిశెట్టి సుబ్రహ్మణ్యం, మంచం నాగు మాట్లాడుతూ కాపుల హక్కుల సాధన కోసం ఆయన చేసిన పోరాటాలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన మరణం కాపు సమాజానికి తీరని లోటని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆశయాల సాధనకు కట్టుబడి పనిచేస్తామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పసుపులేటి సత్యనారాయణ, మద్దాల అప్పారావు, బొమ్ము శ్రీరామ్, మణిరాజ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు చాలా బాగా విచారకరమైన రోజు. కాపు ఉద్యమ నాయకుడు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు నిన్న కాలం చేయడం మా అందరికీ కూడా చాలా బాధాకర విషయం. దాని గురించి మౌనం పాటించడానికి మీ అందరం కలిసి భీమడోలు కాపు యువత అందరి తరఫున మీ అందరం కూడా వచ్చి మౌనం పాటిస్తున్నామండి. ఆయన కాపు స్కాలర్షిప్లు రావడానికి గురించి కానీ కులాలకు మతాలకి అతీతంగా కూడా చేసి 4 సార్లు ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా చేసి, మినిస్టర్గా చేసి, ఎంపీగా కూడా చేశారండి. ఆయన కాపుల కోసం నిత్యం తప్పిస్తూ ఉండేవారు. ఆయన ఒకటే చివరి నినాదంతో ఉండేవారు, నా రక్తంలో ఎరుపు రంగు తగ్గే వరకు కూడా కాపుల కోసం ఉద్యమిస్తానని చెప్పిన మొట్టమొదటి ఏకైక వ్యక్తి ఈయనేనండి. అప్పట్లో మాకు వంగవీటి మోహన్ రంగా గారు ఎలాగో అలాగే కాపు ఉద్యమం కోసం పోరాడిన మరో వ్యక్తి మా ముద్రగడ పద్మనాభం గారండి. ఆయన లేకపోవడం మా కాపులందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం అండి. కావున ఆయన ఆశయాల్ని కాపులకి ఏ రకంగా ఉద్యమించారో ఆ రకంగా కూడా ఆయన విలువలకి మేము అందరం కట్టుబడి ఉంటామని, ఆయన ఆచరణలోనే మేము అందరం నడుస్తామని తెలియజేసుకుంటున్నామండి. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారి మృతి మా కాపు జాతికి చాలా తీరని లోటండి. ఎందుకంటే ఆయన రంగా గారి తర్వాత రంగా గారితో పాటు అహర్నిశలు కాపు జాతి కోసమే కష్టపడ్డారండి. కాపుల్ని బీసీలో చేర్చాలని ఏకైక లక్ష్యంతో ఎన్నో ఉద్యమాలు చేశారండి. సుమారుగా 1500 ఎకరాలు ఆయన సొంత భూమిని ప్రజల కోసం అహర్నిశలు ఆయన దానం చేశారండి. అలాంటి మహోన్నత వ్యక్తి మా కాపు జాతిలో పడతాం మేము చేసుకున్న గర్వంగా ఫీల్ అవుతామండి. ఆయన లేకపోవడం మాకు చాలా బాధాకరం. ఆయన చూపిన బాటలోనే మేమందరం నడుస్తామని ఆయనకి నివాళులర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేశామండి. భీమడోలులో వంగవీటి మోహన్ రంగా గారి దగ్గర మా కాపు యువత అంతా మరియు ఇతర కులాలు అందరూ కూడా కలిసి ముద్రగడ పద్మనాభం గారికి ఘన నివాళులు అర్పించడం జరిగిందండి.